వద్దురా వర్గీకరణ వద్దురా బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్గీకరణ వద్దురా వర్గీకరణ వద్దురా హలో మాలా హలో మాలా హలో మాలా హలో ఒకటిన జరిగే శివ గర్జనను విజయవంతం చేద్దాం. డిసెంబర్ 1న జరిగే శివ గర్జనను వర్గీకరణ వద్దురా విధానం వర్గీకరణ వద్దురా వర్గీకరణ వద్దురా. జై మాల జై జై మాల. ఈరోజు జిల్లాలోని మొత్తం ఉన్న మాల మానవ సంఘాలన్నీ కూడా ఈరోజు ఏకతాటి మీదకి వచ్చి ఏదైతే డిసెంబర్ 1న మరి మాలల సింహగర్జన ఉందో దాన్ని విజయవంతం చేయడానికి గత నెల రోజులుగా మాల సంఘ నాయకులు అందరము మరి ఒకటే పోరాటం, అది ఆఖరి పోరాటం. ఏదైతే మాదిగలు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు ఖబర్దార్ బిడ్డలారా మేము చూపిస్తాం మా తడాకే అయిందో ఫస్ట్ రోజు అని మేము ముందుకెళ్తున్నాం. మా యొక్క ఎమ్మెల్యేలు కూడా అందరు కలిసి కట్టుగా ఈసారి ఎప్పుడు రానంత ఐక్యత ఈసారి వచ్చింది. తప్పకుండా జిమ్ఖానా గ్రౌండ్లో మా సత్తా ఏందో చూపిస్తాం. మనము కలిసి ఉంటే ముద్దు వర్గీకరణ వద్దు అని చెప్తూ విసిగిపోయాం. మరి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మరి బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడ కూడా వర్గీకరణకు నో అంటున్నారు. కానీ మన దగ్గర ముఖ్యమంత్రి గారు అటు తేల్చుకోలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఏదైతే ఉందో మరి కమిషన్ రద్దు చేసి ఎట్టి పరిస్థితుల్లో పాత విధానాన్ని కొనసాగించాలి. మా యొక్క తమాషా ప్రకారం ఇప్పుడు ఏదైతే మరి కులగణన జరుగుతుందో దాని ప్రకారం రిజర్వేషన్ శాతం పెంచాలని మేము కొట్లాడుతుంటే, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించాలని మేము కొట్లాడుతుంటే, మరి ఈ మాదిగ సోదరులు మాత్రం ఈ మాలలకే శత్రువులుగా చూస్తూ లేని ఆరోపణలు చేస్తున్నారు. మరి మందకృష్ణ గారికి ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, మీ ఆరోపణలు వెనుకకు తీసుకోండి. మా నాయకులకు తిడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు. ఎక్కడెక్కడ జరగమంటే గోడ దాకా జరిగినట్టు అయిపోయింది మా పరిస్థితి. తప్పకుండా ఏ యుద్ధానికైనా సిద్ధం ఉంటాం. తప్పకుండా మరి డిసెంబర్ 1న ప్రతి ఇంటి నుంచి 2 చొప్పున వెళ్తున్నాం. దాదాపు 150 బస్సులతో మరి నిజామాబాద్ నుంచి మేము బయలుదేరుతున్నాం. మహిళలు కూడా 160 బస్సులతో మహిళా మనులు కూడా ఈసారి వస్తున్నారు. తప్పకుండా విజయం అవుతాం. ముఖ్యమంత్రి దృష్టిలో మళ్ళొకసారి మార్చుకునేటట్టు చేస్తామని నిజామాబాద్ జిల్లా మాల నాయకులందరి పక్షాన నేను ఈ యొక్క మాల నాయకుల కమిటీ చైర్మన్గా మరి మాదిగ సోదరులకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ, జై భారత్. డిసెంబర్ 1న జరిగే కార్యక్రమానికి నిజామాబాద్లో జిల్లాలో ఉన్నటువంటి మాల సమాజం అంతా కదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మేం యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధం ఏదైతే ఉందో మనువాదుల చెంచాల మీద అయినటువంటి మందకృష్ణ మాదిగంటి కంపెనీ మీద యుద్ధం చేస్తున్నాం. రాజ్యాంగాన్ని రక్షించడానికి యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధంలో దాదాపు ఒక 20 లక్షల మందిని సమీకరించడానికి మా అధినాయకత్వం సిద్ధంగా ఉంది. అదే రకంగా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఒక్కో నియోజకవర్గానికి 100 బస్సుల చొప్పున పోవడానికి సిద్ధమైనాం. కాబట్టి మందకృష్ణ మాదిగ అండ్ కంపెనీ వీళ్ళందరూ కలిసి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు మేము ఎక్కువ జనాభా ఉన్నాం, మీరు ఎక్కువ తక్కువ జనాభా ఉన్నారని చెప్పేసి అదంతా అసత్యమైన సమాచారం. ఒక విలేజ్లో మాలలు 30 కుటుంబాలు ఉంటే మాదిగలు 22-20 కుటుంబాలు ఉండే అవకాశం ఉంది. అది సెన్సస్ చెప్తా ఉంది. ఇప్పుడు వచ్చే సర్వే మీద కూడా అదే చెప్తుంది. అబద్ధము 100 సార్లు మాట్లాడితే నిజమవుతున్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు. అది కరెక్ట్ కాదనే ఈ కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నాం. కాబట్టి ఈ వేదిక నుంచి మాల సోదరులందరికీ, మాల సమాజానందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటికొక్క మనిషి మీరు వెళ్ళి మన ప్రతాపాన్ని, మన సంఖ్యాబలాన్ని చూపించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. జై భీమ్, జై పులే, జై భారత్. హైదరాబాద్ జరిగే ఈ మహా గర్జనకు
దళితులందరూ కదలాలి. మాల వర్గం సంబంధించిన సోదరులు ప్రతి ఇంటి నుంచి ఒక పురుషుడు స్త్రీ అందరూ ఆ జింకన గ్రౌండ్లో చేరుకోవాలి. దాదాపు 30 లక్షల మంది మనం చూపించాలి మన బలము. మన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఆ మన బలాన్ని చూసి వాళ్ళు మూసుకోవాలి దుకాణం అని కోరుతున్నాను. జై భీమ్.